హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ డిఆర్డిఓ వాళ్ళు వచ్చి మనకైతే 11 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్ అంటే ఓన్లీ ఇంటర్వ్యూ అండ్ రిటర్న్ టెస్ట్. అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ రాసి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ, ఆ తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ నుంచి షార్ట్ లిస్ట్ అయితే తీస్తారు. ఫస్ట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. దేంట్లో బీఈ ఆర్ బీటెక్, అంటే ఫైనల్ ఇయర్ చేస్తూ ఉంటారు కదా బీటెక్, వాళ్ళని బీఈ అంటాము. వాళ్ళకు వచ్చి ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్, ఇక్కడ వచ్చి ఇవి అనేది గ్రూప్స్ అండి. ఇక్కడ చూడండి 21 ఏప్రిల్ 2025. ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ వాళ్ళకి కూడా సేమ్ ఇదే. అండ్ అలానే వ్యాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇక్కడ చూడండి దీంట్లో సబ్జెక్ట్స్ అన్నమాట. 22 ఏప్రిల్ 2025. ఇక చూడండి థర్డ్ వన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంఈ ఆర్ ఎంటెక్ విత్ ఫస్ట్ డివిజన్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇక్కడ చూడండి ఇదైనా ఉండొచ్చు ఈ 3 పోస్టులకి. మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే 23 ఏప్రిల్ 2025. అండ్ అలానే మీకు ఇక్కడ చూసారంటే అమౌంట్ వచ్చి స్టైపెండ్ మంత్లీ మీకు 27,000. అండ్ అలానే మీకు ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చేశారు, ఎక్కడ ఏంటి అనేసి, మహారాష్ట్ర. అండ్ అలానే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 28 years. అండ్ అలానే అది ఎప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది కదా అప్పటికి 28 years అయితే ఉండాలి. అండ్ అలానే ఇక్కడ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ. నేషనాలిటీ చూడండి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ కెన్ అప్లై. ఓన్లీ ఇండియాలో ఉండేవాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అప్లికేషన్ ఇంటర్వ్యూ గైడ్లైన్స్ ఏంటి అంటే వాళ్ళ వెబ్సైట్ వచ్చి www.drdo.gov.in. దాంట్లో మీరు ఒకే ఒక ఫామ్ అండి మనకి ఇక్కడ ఇచ్చింది, దీంట్లో ఏమీ ఫీ పేమెంట్ లేదు. అండ్ అలానే ఇక్కడ చూసారంటే అప్లికేషన్స్ ఖచ్చితంగా 9 to 10 లోపలే తీసుకుంటారు. అండ్ అలానే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ 10 to 11. అండ్ అలానే ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చి 11కి అనౌన్స్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఇంటర్వ్యూ లేట్ అయితే ఆ నెక్స్ట్ డే అనేది ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఖచ్చితంగా మనము క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అయితే తీసుకోవాలి. ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, అండ్ అలానే పాస్పోర్ట్ కానీ. అండ్ అలానే ఇక్కడ జనరల్ కండిషన్స్ చూసుకుంటే మనకు మెయిన్ మొబైల్స్ అనేది అలో చేయరు. కాబట్టి మీరు ఫామ్ ఫిలప్ చేసుకొని వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా చూసి తీసుకొని వెళ్ళండి. అండ్ అలానే ఇక్కడ చూడండి అప్లికేషన్ అనేది మనకు ఎలా ఫిలప్ చేయాలి అనేసి, ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఫాదర్ నేమ్ రాయండి ఇక్కడ. అండ్ అలానే జెండర్ మేలా ఫీమేలా ఏమనేసి, కేటగిరీ మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. అండ్ అలానే నేషనాలిటీ, కరస్పాండెన్స్ అడ్రస్ మీ అడ్రస్ రాయండి, పిన్ కోడ్ రాయండి, స్టేట్ రాయండి, పర్మనెంట్ అడ్రస్ రాయండి, మళ్ళీ పిన్ కోడ్, స్టేట్. కరస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అంటే సేమ్ అడ్రస్సే కూడా రాసుకోవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నంబర్స్, ఈమెయిల్ ఐడి మాత్రం కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేయండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇక్కడ 10th స్టాండర్డ్, మీరు ఎప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యారు, సబ్జెక్ట్స్, మీ బోర్డు, మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజు, ఎంత ఏ గ్రేడు, ఫస్ట్ గ్రేడా సెకండ్ గ్రేడా,
ఒకవేళ మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ పోస్ట్, మీరు ఏ వర్క్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉందో అక్కడ ఆ పోస్ట్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఏ ఆర్గనైజేషన్లో అంటే ఎప్పటి నుంచి, ఫ్రమ్ టు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎందుకు మీరు ఆ జాబ్ మానేయాలనుకున్నారో అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీకు గేట్ ఉంటే, గేట్ స్కోర్ కార్డ్ ఉంటే ఇక్కడ రోల్ నంబర్, ఇయర్, స్కోరు అండ్ అలానే వ్యాలిడిటీ కూడా రాయాలి. లాస్ట్లో ప్లేసు, డేట్ మెన్షన్ చేసి మీ సైన్ అయితే ఇక్కడ చేయాలి. వెళ్ళేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా, ఒరిజినల్ కావచ్చు, డూప్లికేట్ కావచ్చు, ఏవైనా. డూప్లికేట్ అంటే జిరాక్సెస్ అండి. అన్నీ మీరు పక్కాగా తీసుకొని వెళ్ళండి. అండ్ అలానే ఇక్కడ ఫోటో కూడా పేస్ట్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.